వెల్కమ్ టు కేఎస్ఎం పిక్చర్స్. ప్రీమెచ్యూర్ ఓవేరియన్ ఫెయిల్యూర్ అనేది ఎందుకు జరుగుతుంది? సో ప్రీమెచ్యూర్ ఓవేరియన్ ఫెయిల్యూర్ ఇట్స్ లైక్ చాలా మందికి ఒక 30 బిలో వాళ్ళకే కూడా ఈ మధ్య కాలంలో ఎగ్స్ అనేవి తగ్గిపోతున్నాయి. సో జెనెటిక్గా అయి ఉండొచ్చు, ఆర్ సమ్ పీపుల్ క్యాన్సర్ థెరపీ తీసుకుంటున్న వాళ్ళకి, అండ్ కొంతమందికి ఏంటంటే మొజాయిక్ అంటారు అనమాట. అంటే జీన్స్లోనే, అంటే నార్మల్గా XY క్రోమోజోమ్ ఈజ్ ఫర్ మెన్, XX ఈజ్ ఫర్ గర్ల్స్. సో XX కాకుండా కొంచెం మొజాయిసిజం అని ఉంటుంది అనమాట. ఆ మొజాయిసిజంలో ఏమవుతుందంటే ఎక్స్ జీన్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. సో ఆ తక్కువ ఎక్స్ ఉండడం వల్ల ఎగ్స్ కూడా తగ్గిపోతాయి. సో ఈ జెనెటిక్ డిసీజ్ ప్రాబ్లమ్స్ వల్ల కీమోథెరపీ, అంటే క్యాన్సర్ పేషెంట్స్కి, అండ్ అలానే క్రానిక్ ఇల్నెసెస్, అంటే కొంతమంది కిడ్నీ ఫెయిల్యూర్, కొంతమందికి ఇంకా సమ్ ప్రాబ్లమ్స్, క్రానిక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా ఎగ్స్ అనేవి ఫస్ట్ ఎఫెక్ట్ అవుతాయి అన్నమాట. ఇలా 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 చూసుకుంటే నార్మల్గా అయితే ఒక 35 తర్వాత లేడీస్లో 7 to 8 ఎగ్స్ ఉంటాయి కదా మామూలుగా. 35 తర్వాత ఇట్ విల్ బికమ్ హాఫ్, అంటే 3 to 4 ఎగ్స్ అయిపోతాయి. సో అలా కాకుండా ఈవెన్ బిఫోర్ 30 వాళ్ళకి కూడా ఈ ప్రాబ్లమ్స్ చూస్తున్నాం. సో దిస్ ఇస్ కాల్డ్ అస్ ప్రీమచ్యూర్ ఓవేరియన్ ఫెయిల్యూర్. సో ఎగ్స్ మ్యాక్సిమం వాళ్ళకి ఒక 3 to 4 by 30 ఓన్లీ వాళ్ళకి కన్సీవ్ అవ్వలేరు, వాళ్ళు న్యాచురల్గా కన్సీవ్ అవ్వలేరు అనమాట. వాట్ ఈజ్ ఇట్ అంటే AMH అని ఒకటి ఉంటుంది, ఒక హార్మోన్. ఆ హార్మోన్ ఏంటంటే ఎగ్ కెపాసిటీ అండ్ ఫర్టిలిటీ కెపాసిటీ, అంటే ఎగ్కి ఎంత క్వాలిటీ ఉంది ఏంటి అనేది తెలుస్తుంది. దట్ ఈస్ కాల్డ్ అస్ AMH టెస్ట్. సో AMH అనేది 2 to 4 ఉండాలి మామూలుగా, బట్ వీళ్ళకి ఏంటంటే <1 ఉంటుంది. ఓకే, నార్మల్గా ఇప్పుడు మనం టెస్ట్ చేయిస్తేనే వాళ్ళకి <1 ఇట్లా. సో ఆ <1 ఉండడం వల్ల వాళ్ళకి ఏంటంటే న్యాచురల్గా కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ చాలా చాలా తక్కువ అయిపోతాయి. సో దే మైట్ నీడ్ అదర్ దిస్ థింగ్ లైక్ IUI, IVF ఇలాంటివన్నీ. ఇప్పుడు సంతానం కలగటంలో ట్యూబ్స్ యొక్క రోల్ ఏంటి? సో ట్యూబ్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే ట్యూబ్స్ ఆర్ జస్ట్ లైక్ ఆ హ్యాండ్స్ అనమాట. మనం ఎలా అయితే హ్యాండ్స్తో అన్నీ పట్టుకుంటామో సేమ్ థింగ్ ట్యూబ్ డస్. ట్యూబ్స్ అంటే చాలా డెలికేట్ స్ట్రక్చర్స్ అవి. దే ఆర్ థిన్నర్ దాన్ పెన్ అనమాట. పెన్ కంటే థిన్గా ఉంటాయి అవి. సో ఓవరీకి అండ్ యూట్రస్కి కనెక్షన్ అనమాట అది. సో ఎగ్స్ కానీ స్పర్మ్స్ కానీ ఫస్ట్ కలిసేది ట్యూబ్స్లో కలుస్తుంది. దాని తర్వాత అక్కడ ఒక పిండం ఫామ్ అయ్యి తర్వాత గర్భసంచిలోకి దిగి అక్కడ అతుక్కొని 9 months పెరుగుతుంది. దట్ ఈస్ నార్మల్. సో ట్యూబ్స్ అనేది బ్లాక్ ఉన్నప్పుడు న్యాచురల్ ప్రెగ్నెన్సీ ఈజ్ నాట్ పాసిబుల్, ఎందుకంటే ఎగ్స్ ఇంకా స్పర్మ్ అక్కడ కలిసేది అక్కడ. సో వెన్ ఎవర్ దెర్ ఈస్ అ ట్యూబల్ బ్లాక్, ఒక సైడ్ ట్యూబల్ బ్లాక్ ఉంటే 50% ఛాన్స్ ఆఫ్ తగ్గిపోతుంది న్యాచురల్గా కన్సీవ్ అవడంలో. అండ్ బోత్ ద ట్యూబ్స్ బ్లాక్ అయిపోతే దెర్ ఈస్ నో ఛాన్స్ ఆఫ్ న్యాచురల్ ప్రెగ్నెన్సీ, అంతే కదా, బికాస్ పిండం అనేది ఫామ్ అవ్వదు అక్కడ. సో దట్ ఈస్ వేర్ టెస్ట్ ట్యూబ్ బేబీ కమ్స్. అంటే మనం ఏం చేస్తామంటే టెస్ట్ ట్యూబ్ బేబీలో డైరెక్ట్గా ఎగ్స్ని ఇంకా స్పర్మ్స్ని కలిపేసి ఆ పిండం ఏదైతే ఫామ్ అవుతుందో అది మనం గర్భసంచిలో పెట్టేస్తాం. దట్ ఈస్ కాల్డ్ అస్ టెస్ట్ ట్యూబ్ బేబీ. సో దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ట్యూబ్స్ అనమాట. సో న్యాచురల్ ప్రెగ్నెన్సీకి అవి అంత ఇంపార్టెంట్. ఇప్పుడు మనకి ఎక్కువగా చూసుకుంటే, ఇండియాలో ఎక్కువగా చూసుకుంటే ఇట్ వాజ్ మోర్ ఆఫ్ ట్యూబర్కులోసిస్. ట్యూబర్కులోసిస్ ఫేవరెట్ స్పాట్ ఏంటంటే వచ్చేసి ట్యూబ్స్. అది వచ్చేసి దాన్ని ఇట్ విల్ ఫస్ట్ ఎఫెక్ట్ ద ట్యూబ్స్ అనమాట. సో అక్కడ వాటర్ రావడము, అక్కడ ఇన్ఫెక్షన్ రావడము, దానివల్ల ట్యూబల్ బ్లాక్స్ రావడము, ఇవన్నీ అవుతుంటాయి బికాస్ ఆఫ్ ద ట్యూబర్క్లోసిస్ బ్యాక్టీరియా. అండ్ ట్యూబర్క్లోసిస్ బ్యాక్టీరియా మనకి ఇండియాలో ఇట్స్ నెంబర్ 1 రేటెడ్. అంటే ఆల్ ఓవర్ ద వరల్డ్లో చూసుకుంటే మనకి ట్యూబర్క్లోసిస్ అంత ఎక్కువగా అనమాట. సో ఆ టీబీకి ఫస్ట్ లంగ్స్లో వస్తుంది, కొంతమందికి కాఫ్ లాగా అలా లేనప్పుడు ఇట్ విల్ గో ఇన్ టు రిప్రొడక్టివ్ ఆర్గన్స్ అనమాట. రిప్రొడక్టివ్ ఆర్గన్స్ అంటే మన యూట్రస్లో ట్యూబ్స్లోకి వెళ్తుంది. అక్కడ అతుకులు ఎప్పుడైతే ఫామ్ అవుతుందో అప్పుడు ద ప్రాబ్లమ్ స్టార్ట్స్. సో వెజైనల్ ఇన్ఫెక్షన్స్ తోటి ఎంతవరకు ట్యూబల్ బ్లాకేజెస్ అవుతాయి అంటారు? సో వెజైనల్ ఇన్ఫెక్షన్స్ విచ్ ఆర్ దేర్ అంటే అంత పైకి వెళ్ళి దట్ ఈస్ వెరీ వెరీ రేర్ సిచ్యువేషన్. బట్ పెల్విక్ ఇన్ఫెక్షన్స్ అని వస్తాయి, అంటే క్రానిక్గా కొన్ని బ్యాక్టీరియా అండ్ వైరసెస్ ఉంటాయన్నమాట. అంటే క్లెమిడియా బ్యాక్టీరియా అని, అలానే ట్యూబర్క్లోసిస్ బ్యాక్టీరియా, ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ దే గో అండ్ ఎఫెక్ట్ ద యూట్రస్ లైనింగ్. సో యూట్రస్ లైనింగ్ అంటే ఎక్కడైతే బేబీ అతుక్కోవాలో అక్కడ తినేస్తుంది అది, ఆ బెడ్ అనమాట. దట్ ఈస్ బేబీస్ బెడ్ టు గ్రో. సో ఆ బెడ్నే ఇట్ ఈట్ అవే ద లైనింగ్ అనమాట. సో అక్కడ రక్త సరఫరా అనేది ఉండదు అక్కడ. నార్మల్గా ఇఫ్ ద కుషన్ ఈజ్ నాట్ నీట్ యూ విల్ నాట్ స్లీప్, రైట్? సేమ్ థింగ్ ఫర్ ద బేబీ. దట్ ఈస్ బేబీస్ లైనింగ్ అనమాట, ఎండోమెట్రియం అనేది.
సో అక్కడ ఆ ఎండోమెట్రియం అనేది ఈ బ్యాక్టీరియా తినేయడం వల్ల అక్కడ అతుకులు వచ్చేస్తాయి. అలానే ట్యూబ్స్లో కూడా అతుకులు వస్తాయి అన్నమాట. సో దిస్ ట్యూబర్క్లోసిస్ బ్యాక్టీరియా ఈజ్ వెరీ వెరీ డేంజరస్ అండ్ నోటోరియస్ బ్యాక్టీరియా అనమాట. సో ఎప్పుడైతే మనం ఎక్కువగా దీన్ని చూస్తామో దానికి ఒక 7 months ట్రీట్మెంట్ లాగా ఉంటుంది. ఏకేటీ అనేది తీసుకోవాలి. తీసుకొని అప్పుడు సమ్ టైమ్స్ ఇఫ్ యు ఆర్ లక్కీ ఎనఫ్ ఆ ట్యూబ్స్ ఓపెన్ అవుతాయి. సమ్ టైమ్స్ యూ హ్యావ్ టు గో ఫర్ ఐవీఎఫ్ కన్సెప్ట్. సో ఎంతవరకు ఛాన్సెస్ ఉంటుంది బ్లాకేజెస్ తీయడానికి? సో బ్లాకేజెస్ అంటే డిపెండ్స్ అపాన్ ద డిగ్రీ ఆఫ్ ఇన్ఫెక్షన్. చాలా సివియర్గా అయిపోయింది అనుకోండి, దెన్ యూ కాంట్, దోస్ ట్యూబ్స్ విల్ నాట్ ఎట్ ఆల్ హెల్ప్. లేదు ఇనీషియల్ ఇన్ఫెక్షన్ వెంటనే మనం గుర్తించి కొంచెం అబ్డామినల్ అండ్ ఈ ట్యూబల్ బ్లాక్స్లో మోస్ట్ క్రూషియల్ పాయింట్ ఏంటంటే దే విల్ నాట్ హ్యావ్ ఎనీ సిమ్టమ్స్ అనేవి ఉండవు. ఓన్లీ సిమ్టమ్ దే విల్ హ్యావ్ ఇస్ వెన్ దే ఆర్ ట్రయింగ్ టు కన్సీవ్, వాళ్ళకి సంతానలేమి అనేది సంతానం అనేది కలగదు. ఎందుకు అనేది మనం చూస్తే హిస్టరీలో అప్పుడు వరకు మనకు తెలియదు. సిమ్టమ్స్ అనేవి ఉండవు. దట్ ఈస్ ద మోస్ట్ బిగ్ డిసడ్వాంటేజ్ ఆఫ్ దిస్ ట్యూబల్ బ్లాక్స్. సో ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వాళ్ళు సంతానం కోసం వస్తారు, అప్పుడు మనం టెస్ట్లన్నీ చేస్తే దెన్ యూ విల్ ఫైండ్ అవుట్ దట్ దేర్ ఈస్ అ ట్యూబల్ బ్లాక్ అనేది. సో ఒక ట్యూబ్ మరి బ్లాక్ ఉంటే ఒకటి ఓపెన్ ఉండేటప్పుడు ఎంతవరకు ఛాన్సెస్ ఉంటుంది? సో ఎవ్రీ మంత్ సమ్ టైమ్స్ రైట్ నుంచి సమ్ టైమ్స్ లెఫ్ట్ నుంచి రిలీజ్ అవుతుంది ఎగ్స్. ఎప్పుడైతే రైట్ ట్యూబ్ బ్లాక్ ఉంటుంది అనుకోండి, ఆ రైట్ సైడ్ ఎగ్స్ అయితే రిలీజ్ అవుతున్నాయో అవి పట్టుకోలేదు ఆ ట్యూబ్. సో 50% ఛాన్సెస్ కమింగ్ డౌన్, 50% ఛాన్స్ ఆఫ్ గెటింగ్ కన్సీవ్ ఇస్ కమింగ్ డౌన్ అనమాట. సో ఇలా మనం వన్ సైడ్ ట్యూబ్ బ్లాక్ ఉన్న వాళ్ళలో కూడా ఐయుఐ ట్రై చేసుకుంటే కొంచెం ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అంటే సంతానం ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. అంటే ఫర్టిలిటీ కెపాసిటీ విల్ ఇంక్రీజ్. ఎందుకంటే ఆ ట్యూబ్స్ ఏవైతే బ్లాక్ ఉన్నాయో, ఏదైతే ఓపెన్ ఉందో ఆ సైడ్ ఎగ్ రిలీజ్ అవుతున్నప్పుడు మనం ఐయుఐ అనేది చేసుకోవాలి. సపోజ్ లెఫ్ట్ సైడ్ ట్యూబ్ ఓపెన్ ఉంది, రైట్ బ్లాక్ ఉంది. లెఫ్ట్ నుంచి ఎప్పుడైతే ఎగ్స్ రిలీజ్ అవుతాయో అప్పుడు చూసుకొని మనం ఆ స్పర్మ్స్ అనేవి లోపలికి ఉంటే కొంచెం వాళ్ళకి ఎక్కువ ఛాన్సెస్ దాన్ న్యాచురల్ కంటే కొంచెం ఎక్కువగా ఉంటుంది ఐయుఐలో. సో ఒక ట్యూబ్ బ్లాక్ అయినప్పుడు ఆ బ్లాకేజ్ అనేది ఇంకొక ట్యూబ్కి వెళ్లకుండా ఎలాంటి కేర్ తీసుకోవచ్చు? సో మనం ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇన్ఫెక్షన్స్ అయినప్పుడు 2 సైడ్లు ఎఫెక్ట్ అవుతాయి. మోస్ట్ ఆఫ్ ద టైమ్ 70% ఆఫ్ ద కేసెస్లో వన్ సైడ్ ట్యూబల్ బ్లాక్ ఉన్నప్పుడు ఏంటంటే రెండో సైడ్ ఎఫెక్ట్ అయ్యి ఇట్ హ్యాస్ కమ్ అవుట్ అన్నట్టు. సెకండ్ సైడ్ బ్లాక్ ఉందంటే, ఒక సైడ్ బ్లాక్ ఉందంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ డబుల్ సైడ్ బ్లాక్ కూడా ఉంటుంది. బట్ వన్ సైడ్ బ్లాకేజ్ వాళ్ళలో ఏంటంటే మనం ఐయుఐ అనేది చేసుకుంటే, అంటే ఏ సైడ్ బ్లాక్ లేదో, అంటే సపోజ్ రైట్ సైడ్ బ్లాక్ ఉందనుకోండి, లెఫ్ట్ సైడ్ ఎప్పుడైతే ఎగ్స్ రిలీజ్ అవుతాయో అప్పుడు చూసుకొని మనం ఐయుఐ పద్ధతి, అంటే స్పర్మ్స్ అనేవి మనం దగ్గరగా వేస్తామన్నమాట. సో ఆ స్పర్మ్స్ అనేవి దగ్గరగా వేసినప్పుడు ఈ ఎగ్స్ రిలీజ్ అయినప్పుడు దెర్ ఈస్ మోర్ ఛాన్స్ ఆఫ్ గెట్టింగ్ కన్సీవ్డ్ అనమాట. సో ఏంటంటే ఇట్ ఈస్ ఆల్ లైక్ అంటే పక్కగా అవుతుందని కాదు, ఈవెన్ ఐయుఐలో కూడా ఇట్ ఈస్ ఓన్లీ 20 to 25% ఛాన్స్ ఇన్ వన్ సైకిల్ అనమాట. సో ఇట్ ఈస్ నథింగ్ ఈజ్ లైక్ 100%. ఈవెన్ మనకు టెస్ట్ ట్యూబ్ బేబీలో కూడా ఇట్ ఈస్ ఓన్లీ అప్ టు 60 to 70%. సో బికాజ్ లోపల చాలా ఫ్యాక్టర్స్ విచ్ ఆర్ ఇంటర్నల్, అంటే మైక్రోమాలిక్యులర్ లెవెల్లో ఏమవుతుంది ఆ ఎగ్ ఇంకా స్పర్మ్ కలిసినప్పుడు మనకు తెలీదు. సో వీఆర్ జస్ట్ థియరటికలీ అసెసింగ్ ఇట్, అండ్ ఏదైతే బెస్టో దట్ వీఆర్ డూయింగ్ అనమాట. సో ట్యూబల్ బ్లాక్ ఒక సైడ్ ఉంటే ఇట్ ఈస్ బెటర్ దే గో ఫర్ ఐయుఐ అనమాట. ఓకే. సో 2 ట్యూబ్స్ బ్లాక్ అయిపోయినప్పుడు ఆ ఇన్ఫెక్షన్ గుర్తించలేకపోతే యుట్రస్కి ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుందా? సో ఏమవుతుందంటే ఎస్పెషలీ ట్యూబర్క్లోసిస్ బ్యాక్టీరియా అనేది చెప్పాను కదా, అది ట్యూబ్లోంచి యుట్రస్కి డిసెండ్ అయ్యి అక్కడున్న ఎండోమెట్రియల్ లైనింగ్ని తినేస్తుంది. సో దట్ ఈస్ ద ప్లేస్ వేర్ బేబీ హ్యాస్ టు అటాచ్. ఆ లైనింగ్ని తినేసిందంటే బేబీ అటాచ్ అవ్వలేదు. సో దాని వలన ఇట్ కాంట్, అంటే యూట్రస్ ఎడెషన్స్, అంటే అది యాషర్మాన్ సిండ్రోమ్ అంటాం అనమాట. సో ఏంటంటే మొత్తం అతుకుల్లాగా వచ్చేస్తుంది యూట్రస్ అంతా. బేబీ కాంట్ గో అండ్ గెట్ ఫిక్స్డ్ దేర్, అంటే ఇంప్లాంటేషన్ అనేది జరగదు. సో ఇంత ట్యూబర్క్లోసిస్ బ్యాక్టీరియా అనేది ఇట్ ఈస్ సో డేంజరస్ అనమాట. అంటే ట్యూబ్స్ నుంచి ట్రావెల్ అయ్యి యూట్రస్కి వచ్చి అక్కడ కూడా బేబీ అటాచ్ అవ్వకుండా చేసేస్తుంది. దట్ ఈస్ ఇన్ వెరీ క్రానిక్ కేసెస్లో. సో బట్ దెన్ ఇనీషియల్గా కొంచెం గుర్తిస్తే ట్యూబ్స్ దగ్గర మనం ఆపేసుకుంటే అట్లీస్ట్ దే విల్ హ్యావ్ అ ఛాన్స్ ఫర్ టెస్ట్ ట్యూబ్ బేబీ అన్నట్టు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు KSM Pictures.